ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల ప్రవేశానికి స్మార్ట్ కార్డ్ వ్యవస్థను తీసుకువస్తుంది కూటమి సర్కార్. ప్రతి ఉద్యోగినికి క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ కార్డ్ అందించనుంది. ఇక మెయిన్ గేట్ వద్ద వాహన నంబర్ ను స్కాన్ చేసిన తరువాతే వాహనాన్ని లోనికి అనుమతిస్తారు. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు వాహనాల వివరాల సేకరణ మొదలైపోయింది. అలా టోల్ గేట్ టెక్నాలజీని ఏపీ సచివాలయం దగ్గర అమలు చేయనున్నారు. వచ్చే వారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సునీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది కూటమి సర్కారు. ఏదైతే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రత్యేకంగా చూపించడంలో చంద్రబాబు నాయుడు సఫలీకృతం అవుతున్నాడు. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒక కొత్త నూతన అధ్యయనానికి నాంది పలకటానికి చంద్రబాబుని ఎప్పుడు ఒక ముందు ప్రయత్నం చేస్తా ఉంటాడు దేశవ్యాప్తంగా కూడా. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఒక నూతన హంగు, ఒక నూతన ఆర్భాటంతో పాటు ఒక సెక్యూరిటీ జోన్ లాగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దేందుకు కూడా కంకణం కట్టుకున్నట్లు కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర సచివాలయ సిబ్బందికి, రాష్ట్ర సచివాలయ అధికారులకి, రాష్ట్ర సచివాలయంలోకి అడుగుపెట్టే మంత్రులకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ కార్డ్ అందించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సచివాలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కూడా ప్రవేశ ద్వారాల వద్ద అత్యాధునిక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరికరాలు వచ్చాయి. ఆ పరికరాలను అధికారులు పరిశీలించి ఆ ట్రయల్లను కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పరికరాలు ఆ ప్రవేశ ద్వారాల వద్ద ఉంచి అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. మరికొన్ని పరికరాలు రాబోయే రోజుల్లో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇది పూర్తి కాగానే సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, అలాగే ముఖ్యంగా సచివాలయంలో ప్రతిరోజు కూడా వచ్చే విలేకరులకు సంబంధించి కూడా రిపోర్టర్లందరూ కూడా స్మార్ట్ కార్డులు ఎవరున్నారు, ఉద్యోగస్తులు, అధికారులు, మంత్రులు, విలేకరులు మొత్తానికి కూడా స్మార్ట్ కార్డు వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా గుర్తింపు కార్డులకు సంబంధించి ఇది రాష్ట్ర సచివాలయ ఉద్యోగి అని గుర్తింపు లాగా ఉండేలాగా ఆ స్మార్ట్ కార్డు ఉండనుంది. అలాగే రాష్ట్ర సచివాలయానికి సంబంధించిన ఆ ముద్రతో పాటు దానికి సంబంధించిన ఒక స్కానింగ్ క్యూఆర్ కోడ్ కూడా దాని మీద ఏర్పాటు చేసి ఆ గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నారు. ఆ ప్లెయిన్ గా ఉండే ఈ కార్డులో ఆ చిప్ లో మనకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆ చిప్ లో నిక్షిప్తమై ఉన్న నేపథ్యంలో ఆ చిప్ ఆ పరికరంలోకి పెట్టిన అనంతరం వెంటనే ఆ పరికరం లోపలికి అనుమతించే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చిప్ లో మనకి సంబంధించిన అన్ని వివరాలు ఉండేందుకు కూడా అధికారులు ఆ ప్రతి ఒక్క వివరాలు డేటా సేకరించి ఆ ప్రతి ఒక్కరికి సంబంధించిన డేటాని ఒక ప్రత్యేకమైన సిస్టమ్ లో ఎంటర్ చేసి దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్ర సచివాలయంలో ఒక ఆఫీసు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. డేటా బేస్ లో ఉన్న వివరాలతో సరిపోల్చుకొని ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు కానీ, పాత్రికేయులకు కానీ, మంత్రులకు కానీ, చిన్న స్థాయి సిబ్బంది కానీ అందరూ యొక్క ఆ వివరాలు ఆ సిస్టమ్ స్కాన్ చేసి డేటా బేస్ ఉన్న వివరాలతో సరిపోల్చుకున్న తర్వాతే ఆటోమేటిక్ గా మిషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లోపలికి అనుమతించబడుతుంది. ఆ తర్వాతే ఆ సచివాలయంలోకి ఎవరైనా అడుగు పెట్టే పరిస్థితి ఉంది. ఏదైతే ఆ సత్యాలజీ అనే సంస్థకు సంబంధించి ఆ ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పచెప్పింది. ఇది బెంగళూరుకి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆ బెంగళూరుకి సంబంధించిన కంపెనీ ఇది సత్యాలజీ. ఆ సత్యాలజీ సంస్థకు సంబంధించి ప్రభుత్వం ఈ బాధ్యతలు మొత్తం అప్పగించిన పరిస్థితి ఉంది. వారం రోజుల్లో ఈ పని మొత్తం కూడా పూర్తి అవుతున్నట్లు కూడా మనకి కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చే అధికారులు ఎంతమంది ఉన్నారో, అలాగే సిబ్బంది ఎంతమంది ఉన్నారో, అలాగే మంత్రులు ఎంతమంది ఉన్నారో అంతలో సగభాగం ప్రజలు ప్రతిరోజు సచివాలయానికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనాల్లో వచ్చే ఉద్యోగులకి, సిబ్బందికి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు ద్వారా అంటే RFID అని అంటారు. దీనికి సంబంధించి రేడియో ధార్మిక వ్యవస్థ ద్వారా ఆ కారుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు స్టిక్కర్ లాగిస్తారు. దాన్ని స్కాన్ చేసిన అనంతరమే ఆ కారు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ RFID స్టిక్కర్ ను కూడా వాహనం ముందు అతికిస్తారు. దాన్ని బూమ్ బారియర్ గా స్కాన్ చేస్తుంది. అనంతరమే గేటు తెరుచుకున్న తర్వాత వాహనం లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది.
అంటే ఇది మన ప్రస్తుతానికి ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ వస్తుందో, ఫాస్ట్ ట్రాక్ టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ మన కార్ ని, మన వెహికల్ ని, లారీని ఎలా స్కాన్ చేసుకున్న తర్వాత ఆ గేట్ ఓపెన్ అవుతుందో ఆ రకంగా ఆ ఫాస్ట్ ట్రాక్ తరహాలో ఇది పనిచేసే వెసులుబాటు ఏర్పాటు చేశారు. ఇందుకు ఉద్యోగుల వాహనాల ఆ నెంబర్లు మొత్తం కూడా ఈ డేటా బేస్ లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క పర్సనల్ డీటెయిల్స్, ఆ వాహనాలకు సంబంధించిన డీటెయిల్స్ సచివాలయ అధికారులు అడిగి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే సందర్శకులు ఎవరైతే వచ్చారో, సందర్శకులు వచ్చినప్పుడు ఆ మాన్యువల్ స్లిప్పుల విధానం ద్వారా ప్రస్తుతానికి వారిని పంపిస్తున్న పరిస్థితి ఉంది. వారి స్థానంలో ఆ ఫోన్ నెంబర్లకు సంబంధించి క్యూఆర్ కోడ్ పంపిస్తారు. అందులో ప్రతి సందర్శకుడి విజిటింగ్ ఐడి వస్తుంది. ఆ పేరు, వయసు, తేదీ, సమయం, ఎవరిని కలవటానికి వచ్చారు, ఏ పని మీద వచ్చారు అనే ఆ వివరాలు మొత్తం కూడా దాంట్లో నిక్షిప్తం అవుతున్న పరిస్థితి ఉంది. భద్రతాపరమైన తనిఖీల అనంతరం కూడా ప్రవేశ ద్వారం వద్ద ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ ఫ్లాప్ బారియర్ తెరుచుకుంటుంది. బారియర్ తెరుచుకున్న అనంతరం కూడా ఆ వాహనాల్లో వస్తే ఆ బండి నెంబరు నమోదు చేస్తారు. అనంతరం లోపలికి వెళ్లేందుకు కూడా వీలవుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈ కొత్త వ్యవస్థ భద్రత ఆ లోపాలు ఎక్కడ కూడా తలెత్తకుండా ఉండేందుకు, ఎక్కడ కూడా భద్రతా వ్యవహారాల్లో నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్క వాహనం తనిఖీ చేసే విధంగా ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి వస్తే ఆల్రెడీ డేటా బేస్ నిక్షిప్తమై ఉన్న నేపథ్యంలో వారి యొక్క వివరాలు మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో మరొక స్మార్ట్ కార్డు వ్యవస్థ ద్వారా సచివాలయాన్ని రూపొందిస్తున్నందుకు ప్రజలు కూడా అత్యాధునిక వ్యవస్థని ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇలాంటి వ్యవస్థ రావాలని ప్రజలు కూడా మరింత కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.